హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్యచంద్ ఆఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్. డే 2 ఆఫ్ మినీ బ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నానండి. చెప్పాను కదా, డైలీ ఒక మినీ బ్లాగ్ అయితే ఒక వీడియోనైతే షేర్ చేస్తానండి. ఈరోజు సెకండ్ డే అండి. నా మార్నింగ్ రొటీను అలా అలా షూట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ అయితే క్లీన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే స్టవ్ క్లీన్ ఉండకపోతే నాకైతే వంట చేయబుద్దే కాదు. స్టవ్ క్లీన్ చేసేసి ఇలా పాలైతే వడపోసుకొని పాలైతే వేడి చేసుకుంటానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండి. మీలో ఎంతమందికి కరివేపాకు కొనుక్కొని కర్రీస్లో వాడుకుంటారో చెప్పండి. నేనైతే చాలా మందినైతే చూస్తాను, సిటీలో ఉన్న వాళ్ళనైతే. నేనైతే ఇక్కడ విలేజ్ నుండే నేను వెళ్ళేటప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాంచి మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుండి అయితే చాలా ఎక్కువనైతే తీసుకెళ్తానండి. ఎందుకంటే అక్కడ దొరకదు కాబట్టి మనం మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందండి. ఇక్కడ ఉప్మా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారి కోసం అయితే టీ అయితే పెడుతున్నాను. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఆనియన్స్ వేసి సూప్ పెడతానండి, చింతపండు వేసి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మన ఛానల్లో అయితే ఉందండి. ఈరోజు మా దగ్గరలో మార్కెట్ అండి. ఈ మార్కెట్కి వెళ్ళి మా వారైతే కూరగాయలు తీసుకొచ్చారండి. వీటినైతే ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. మా బాబు స్నానం కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.